హలో ఫ్రెండ్స్, ఇది చియా వాటర్ అనమాట. అంటే చియా సీడ్స్ని ఫుల్ నైట్ సోక్ చేసిన తర్వాత వామ్ వాటర్లో ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలన్నమాట. ఎంటీ స్టమక్లో మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని స్నానం చేసుకొని కొంచెం మన దేవుడికి పూజ చేసేసుకున్నాం. దాని తర్వాత ఇంకా రాగి జావ తాగుతారు కదా. రాగి జావని ఎట్లా తాగుతారు? ఎవరైనా వాటర్లో మిక్స్ చేసి బాయిల్ చేసి తాగుతారు కదా. కొంతమంది మజ్జిగలో కూడా తాగుతారు. సో నేను మజ్జిగలో కూడా తాగుతా, ప్లస్ ఇది అన్నం వండినప్పుడు వార్చిన గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో తాగుతున్నాను అనమాట నేను. అది గంజి కూడా బెటరే కదా, అది ఇంకా చలవ చేస్తుంది అంటారు కదా. సో అందులో మిక్స్ చేసి తాగినాం అనుకో, అన్ని గంజికున్న బెనిఫిట్స్ వస్తాయి మనకి, ఇంకా రాగి జావా బెనిఫిట్ రెండు వస్తాయి అనమాట. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేసిన అనమాట నేను. ఇంకా దాని తర్వాత డైరెక్ట్ లంచ్ అనమాట. లంచ్లో బెండకాయ చారు, నా ఫేవరెట్ అనమాట బెండకాయ చారు, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా అది తినేసిన అనమాట. మంచిగా పొట్ట ఫుల్గా తినేసిన. అది ఒక విత్ అప్పడం అనమాట. అప్పడంతో తినేసిన. అప్పడం నా ఫేవరెట్. ప్లేన్ అప్పడాలు ఇంకా బాగుంటాయి కదా. సో ఇంకా దాంతోపాటు తినేసిన అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ మనం లిక్విడ్స్ తీసుకోవాలి. సాలిడ్ తక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే హైడ్రేటెడ్ ఉండాలి కదా, బాడీ హైడ్రేటెడ్గా ఉంటేనే బెనిఫిట్స్ అనమాట. అందుకనే మజ్జిగ తాగుతున్నా. ఒక 2 o'clock అట్లా అవుతున్నప్పుడు మజ్జిగ తాగుతున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా టుడే వ్లాగ్.